తన భర్తను తన ముందే అదే తాను నివాసం ఉండే హృదయం పైన తన్నితే ఏ భార్యకైనా కోపం రావడం సహజం. తన్నించుకోవడమే కాక మళ్ళీ ఆయన పాదాలు పట్టుకొని నన్ను క్షమించండి అని అడిగే భర్తను చూచి లక్ష్మీదేవికి ఒళ్ళు మండిపోతుంది. అందుకే వైకుంఠాన్ని వదిలి వచ్చేస్తుంది. తన కోసమే వెతికి వెతికి నిద్ర లేక తిండి లేక అలమటిస్తున్న శ్రీనివాసుడి గురించి తెలుసుకొని కొల్హాపూర్ వెళ్ళిపోయిన తల్లి శివుణ్ణి బ్రహ్మను తన భర్తను చూసుకోమని చెబుతుంది. తనకి కోపం ఉన్న భర్త ఈ విధంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది తల్లి. అప్పుడే కదా ఆవు దూడ రూపంలో బ్రహ్మదేవుడు శివుడు వచ్చి పుట్టలో ఉన్న శ్రీనివాసుడి ఆకులి తీరుస్తారు. పైగా శ్రీనివాసుడు పద్మావతీదేవిని వివాహం చేసుకునేటప్పుడు కూడా లక్ష్మీదేవి ఒక్క మాట కూడా మాట్లాడదు. పైగా శ్రీనివాసుడి కోరిక మేరకు పెళ్లికి ముందే వచ్చి అన్నీ తానే చూసుకుంటుంది, వివాహం చేస్తుంది. ఎందుకు మాట్లాడలేదంటే ఈ పద్మావతి త్రేతాయుగంలో వేదవతి, తనకి బదులు లంకకు వెళ్ళి బాధలు పడింది ఈమె. అందుకే రాముడిని అప్పుడు పెళ్లి చేసుకోమంటే ఈ యుగంలో చేసుకోను కలియుగంలో చేసుకుంటానంటాడు. అందుకే తల్లి దగ్గరుండి పెళ్లి చేస్తుంది.